టీమ్ అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. టీమ్ తన చిన్నప్పటి మెమరీస్ గురించి కలలు కంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తన భార్య పాలి వస్తుంది. కానీ పాలి ముఖం చాలా డల్లుగా కనిపిస్తుంది. వెంటనే టీము ఏమైంది అని అడుగుతాడు. నిజానికి పాలి ఆఫీస్లో ఒక స్మార్ట్ ఫ్రిడ్జ్ తయారు చేస్తుంది. ఆ ప్రోడక్ట్ అందరికీ బాగా నచ్చుతుంది. అయితే కంపెనీ వాళ్ళు అందులో ఒక హిడెన్ కెమెరా పెడతారు. అది పాలీకి అస్సలు నచ్చదు. ఆ కెమెరా తీసేయమని పాలి ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినరు. దాంతో కంపెనీ వాళ్ళతో గొడవపడి పాలి తన జాబు వదిలేస్తుంది. అందుకే పాలి అంత బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏమిటంటే పాలి బాధపడిన టీం మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఊరికి వెళ్ళి చిన్నప్పటి కళ నెరవేర్చుకోవాలనే ఛాన్సు దొరుకుతుంది. ఆ తర్వాత మనకి వాళ్ళ ముగ్గురు పిల్లల్ని చూపిస్తారు. పెద్ద అమ్మాయి పేరు బెత్, రెండో అమ్మాయి పేరు ఫ్రాన్సు, ఇంకా చిన్న అబ్బాయి పేరు జో. వీళ్ళకి ఫోన్ల పిచ్చి చాలా ఎక్కువ. అస్తమానం ఫోన్లకి అతుక్కుపోయి ఉంటారు. అసలు పిల్లలకి ఈ ఫోన్ల అడిక్షన్ ఏంటి అని టీం ఎప్పుడూ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. సో ఇంకా లాభం లేదని చెప్పి ఒక పల్లెటూరికి వెళ్ళి అక్కడ టమోటా సాస్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని పాలికి చెప్తాడు. దానికి పాలి కూడా ఓకే చెప్తుంది. అలా మరుసటి రోజే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పల్లెటూరికి బయలుదేరతారు. దారిలో పిల్లలంతా కూడా అక్కడ 5G వస్తుందా లేదా అని తెగ అడుగుతూ ఉంటారు. కానీ అక్కడ చెట్లు ప్రకృతి చూస్తే మీరే ఫోన్లు మర్చిపోతారని టీం వాళ్ళకి సర్ది చెప్తాడు. తర్వాత కొద్దిసేపటికి వాళ్ళు ఆ ఊరి స్టేషన్లో దిగుతారు. అప్పుడే బెత్, జో ఫోన్లు చెక్ చేస్తారు. అక్కడ అస్సలు నెట్వర్కే ఉండదు. దాంతో వాళ్ళు చాలా ఫ్రస్ట్రేట్గా ఉంటారు. అక్కడ కనీసం క్యాబ్ కూడా దొరకదు. అందుకని వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు పక్కన ఫ్రాన్స్కి ఒక పర్సు కనిపిస్తుంది. వెంటనే ఫ్రాన్స్ దాన్ని అయితే ఎవరో ఒక అమ్మాయి దాక్కుని ఫ్రాన్స్ని చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి చాలా సిగ్గని ఫ్రాన్స్కి అర్థమైపోతుంది. అందుకే ఫ్రాన్స్ కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి పర్సు తీసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళ ప్రయాణం మళ్ళీ మొదలవుతుంది. టీము తను చిన్నప్పుడు పెరిగిన ప్లేస్ ఇదే అని చెప్పి వాళ్ళకి ఉత్సాహంగా చెప్తూ ఉంటాడు. తర్వాత ఫైనల్గా వాళ్ళు ఆ పాత ఇంటికి చేరుకుంటారు. కానీ ఆ ఇల్లు ఏళ్ల తరబడి పట్టించుకోకపోవడం వల్ల చాలా ఘోరంగా ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే అంతా పాడైపోయి ఉంటుంది. ఇదంతా చూసి పిల్లలు ఎలా బ్రతుకుతాం ఇక్కడ అని టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే టీం మాత్రం మెల్లిగా అంతా నేనే సెట్ చేస్తానని ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఇల్లు క్లీన్ చేసి రాత్రికి డిన్నర్ రెడీ చేస్తారు. అప్పుడు టీము గిటార్ వాయిస్తూ వాతావరణం ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు. కానీ పిల్లలకు మాత్రం అవి ఏమీ పట్టవు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకోవడానికి వెళ్తారు. రాత్రి ఫ్రాన్స్ పడుకుంటుంది. సడన్గా అక్కడికి సిల్కీ అనే ఒక అమ్మాయి వస్తుంది. ఇందాక పర్సు తీసుకున్నది ఈ అమ్మాయే. సిల్కీతో పాటు ఒక చిన్న మనిషి కూడా ఉంటాడు. అతన్ని యాంగ్రీ పిక్సీ అంటారు. వాళ్ళు ఫ్రాన్స్ని కలవడానికి ఒక లెటర్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఆ లెటర్లో ఫ్యాక్టరీ దగ్గరికి రమ్మని ఒక ఇన్విటేషన్ ఉంటుంది. తర్వాత తెల్లవారుగానే టీము ఇల్లు రిపేర్ చేసే పనిలో పడతాడు. అలాగే టమాటోలు పెంచడానికి పక్కింటి వాళ్ళ దగ్గర ఎరువు కూడా తెస్తాడు. ఇదే సమయంలో ఫ్రాన్స్ నిద్రలేచి సిల్కీ ఇచ్చిన లెటర్ చదువుతుంది. అందులో నార్త్ వైపు వెళ్ళమని, వెళ్ళే కొద్దీ క్లూస్ దొరుకుతాయని ఉంటుంది. వెంటనే ఫ్రాన్స్ రెడీ అయిపోయి ఆ చెట్లు వైపు బయలుదేరుతుంది. ఫ్రాన్స్ అలా బయట తిరగడం చూసి టీంకి కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలా ఆ లెటర్లో ఉన్నట్టు ఫ్రాన్స్ దారి వెతుకుంటూ వెళ్ళి ఒక పెద్ద చెట్టు దగ్గర ఆగుతుంది. అందులో చెప్పినట్లుగా ఫ్రాన్స్ 3 సార్లు కళ్ళు మూసుకొని ఐ బిలీవ్ ఇన్ మ్యాజిక్ అని గట్టిగా చెప్తుంది. సడన్గా అక్కడ ఉన్న ఆ పెద్ద చెట్టు కిందకి వంగుతుంది. అప్పుడు ఫ్రాన్స్ ఆ చెట్టు లోపల నుంచి నడుచుకుంటూ వెళ్తుంది. నిజానికి అదొక అద్భుతమైన మ్యాజికల్ ప్రపంచం. అక్కడ వాతావరణం చాలా అందంగా ఉంటుంది. వెంటనే ఫ్రాన్స్ కోసం పైనుంచి ఒక సీటు కిందకి వస్తుంది. ఫ్రాన్స్ అందులో కూర్చోగానే అది చాలా స్పీడ్గా పైకి వెళ్తుంది. అలా ఒక పెద్ద చెట్టు పైకి వెళ్ళిన తర్వాత అక్కడ యాంగ్రీ పిక్సీ కనిపిస్తాడు. అతను ఇదే చెట్టులో ఉంటాడు. తర్వాత ఫ్రాన్స్ ఆ చెట్టు లోపలికి వెళ్తుంది. లోపల అచ్చం ఒక ఇల్లులాగా ఉంటుంది. ఇక్కడే ఫ్రాన్స్కి ఒక అబ్బాయి ఫోటో కనిపిస్తుంది. అసలు ఆ అబ్బాయి ఎవరనేది తర్వాత మనకి తెలుస్తుంది. తర్వాత కొద్దిసేపటికి అక్కడికి మూన్ ఫేస్ అనే ఇంకొక వ్యక్తి వస్తాడు. ఫ్రాన్స్ని చూడగానే ఎవరో బయట వాళ్ళు వచ్చారని అతను కంగారు పడతాడు. కానీ అప్పటికే అక్కడికి సిల్కీ వస్తుంది. ఫ్రాన్స్ తన ఫ్రెండ్ అని, తనే ఇక్కడికి రమ్మని పిలిచిందని సిల్కీ వాళ్ళకి చెప్తుంది. దాంతో వాళ్ళు కూడా మామూలైపోయి బయట ఉన్న అందమైన వ్యూ మొత్తం ఫ్రాన్స్కి చూపిస్తారు. అంతేకాకుండా ఆ చెట్టులో ఉండే చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తారు. ఇలా ఫ్రాన్స్కి వాళ్ళందరితో మంచి ఫ్రెండ్షిప్ కూడా కుదురుతుంది. కట్ చేస్తే అక్కడ ఒక ఆవిడ ఒక వీల్ని తిప్పుతూ ఉంటుంది. ఇప్పుడు ల్యాండ్ ఆఫ్ గుడీస్ వంతు అని ఆమె చెప్తుంది.
అయితే ఆ మ్యాజికల్ ప్రపంచంలో ప్రతిరోజు ఆకాశంలో ఒక్కొక్క కొత్త ప్రపంచం వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళంతా అక్కడికి వెళ్ళాలి. వెంటనే అందరూ కలిసి ఆకాశంలోకి మెట్లు ఎక్కుతూ వెళ్తారు. కొద్దిసేపటికి మబ్బుల్లో తేలుతున్న ఆ ల్యాండ్ ఆఫ్ గుడీస్కి చేరుకుంటారు. అక్కడి వాళ్ళు వీళ్ళకి గ్రాండ్గా వెల్కమ్ చెప్తారు. తర్వాత వీళ్ళంతా అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడే రకరకాల ఫుడ్డు, చాలా టేస్టీగా ఉండే క్యాండీస్ వీళ్ళకి దొరుకుతాయి. నిజానికి ప్రాన్స్ అలాంటి క్యాండీస్ ఎప్పుడూ చూడలేదు. అవి చాలా రుచిగా ఉంటాయి. తర్వాత అలా కొన్ని గంటలు గడిచిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయే టైం వస్తుంది. అలాగే అందరూ అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వస్తారు. ప్రాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి ఒక అద్భుతం ప్రాన్స్ ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయదు. తర్వాత ఇప్పుడు ప్రాన్స్ ఇంటికి వెళ్ళాలి. సో వాళ్ళు ఆ చెట్టులో ఉన్న ఒక టన్నెల్ గుండా ప్రాన్స్ని కిందకి పంపిస్తారు. కొద్దిసేపటికే ప్రాన్స్ ఆ చెట్టు కిందకి వస్తుంది. కట్ చేస్తే ఇంట్లో టీము పాలి ప్రాన్స్ కోసం ఎక్కడ పడితే అక్కడ వెతుకుతూ ఉంటారు. కానీ ప్రాన్స్ ఎక్కడ కూడా కనిపించదు. దాంతో టెన్షన్ పడి పోలీసులకి కాల్ చేద్దాం అనుకుంటారు. కానీ అక్కడ ఉన్న ల్యాండ్ లైను అస్సలు పనిచేయదు. అయితే ఇదే సమయంలో బెత్కి తన నాన్న టీం మీద విపరీతమైన కోపం వస్తుంది. ఇదంతా మీ వల్లే జరుగుతుందని, వెంటనే లండన్ వెళ్ళిపోదామని బెత్ అరుస్తుంది. అయితే సడన్గా ప్రాన్స్ అక్కడికి వస్తుంది. ప్రాన్స్ని క్షేమంగా చూడగానే అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. ఆ తర్వాత అలా కొన్ని రోజులు గడుస్తాయి. టీం పాలి చాలా కష్టపడి టొమాటోలు పెంచడానికి ఒక గ్లాస్ హౌస్ని రెడీ చేస్తారు. ప్రాన్స్ జో కూడా ఆ పల్లెటూరు వాతావరణాన్ని బాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ బెత్కి మాత్రం అక్కడ అస్సలు నచ్చదు. దానికి కారణం అక్కడ నెట్వర్క్ లేకపోవడమే. అందుకే బెత్ తన నానమ్మకి ఒక లెటర్ రాస్తుంది. తమని ఎలాగైనా సరే లండన్కి తీసుకెళ్ళమని ఆ లెటర్లో బ్రతిమలాడుకుంటుంది. తర్వాత ప్రాన్స్ తను చూసిన మ్యాజికల్ ప్రపంచం గురించి బెత్ జోలకి చెప్తుంది. నిజానికి బెత్కి ఆ మాటలు అస్సలు నమ్మశక్యంగా అనిపించవు. అయినా సరే వాళ్ళు ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు. ప్రాన్స్ చెప్పినట్టే బెత్ జో కళ్ళు మూసుకుని ఐ బిలీవ్ ఇన్ మ్యాజిక్ అని 3 సార్లు చెప్తారు. వెంటనే ఆ చెట్టు కిందకి వంగుతుంది. వాళ్ళు అలా చెట్టు లోపలికి వెళ్ళగానే ఆ మ్యాజికల్ ప్రపంచం కనిపిస్తుంది. అది చూడగానే బెత్ జో పూర్తిగా షాక్ అయిపోతారు. అప్పుడు వాళ్ళు కూడా ఆ చెట్టు పైకి వెళ్తారు. అక్కడ మూన్ ఫేసు సిల్కీ వీళ్ళకి పరిచయం అవుతారు. అయితే ఈరోజు అక్కడ ల్యాండ్ ఆఫ్ బర్త్డేస్ ప్రపంచం వస్తుంది. కానీ అదే సమయంలో అనుకోకుండా బెత్ డ్రెస్ పాడైపోతుంది. అంతేకాకుండా ఆకాశంలోకి వెళ్తున్న ఆ మెట్లు చూసి బెత్కి చాలా భయం వేస్తుంది. పైకి రానని మొండికేస్తుంది. ప్రాన్స్ జో ఎంత బ్రతిమలాను కూడా బెత్ అస్సలు వినదు. దాంతో ప్రాన్స్ జో మాత్రమే ఆ ల్యాండ్ ఆఫ్ బర్త్డేస్కి వెళ్తారు. కానీ ఈసారి ఆ మ్యాజికల్ ప్రపంచం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడి వాళ్ళు కూడా చాలా కొత్తగా కనిపిస్తారు. వాళ్ళు కూడా వీళ్ళకి మంచి వెల్కమ్ చెప్తారు. అక్కడ రకరకాల కేక్స్ కూడా ఉంటాయి. అలాగే వాళ్ళ బర్త్డే కోరిక కోరుకునే ఛాన్స్ కూడా వీళ్ళకి దొరుకుతుంది. అప్పుడే వాళ్ళు తమకి కావాల్సిన కోరిక కోరుకుంటారు. సడన్గా వాళ్ళు కోరుకున్న కోరికలు నిజంగానే తీరిపోతాయి. ఇక్కడే జోకి వీడియో గేమ్స్ అంటే చాలా ఇష్టం. సో జో ఒక మైన్ క్రాఫ్ట్ క్యారెక్టర్ లాగా మారిపోవాలి అనుకుంటాడు. కరెక్ట్గా అలాగే జో మారిపోతాడు. అలాగే సిల్కీ ఒక పిక్సీ లాగా మారాలి అనుకుంటుంది. సిల్కీ కోరిక కూడా వెంటనే నెరవేరిపోతుంది. ఇదే సమయంలో కింద ఉన్న బెత్కి ఆవిడ ఒక విషయం చెప్తుంది. ఆకాశంలో రోజుకో కొత్త ప్రపంచం వస్తుందనే, బర్త్డే ల్యాండ్లో కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా తీరుతాయని బెత్కి అర్థమవుతుంది. దాంతో బెత్కి కూడా ఒక కోరిక కోరుకోవాలని అనిపిస్తుంది. వెంటనే బెత్ గబగబా పైకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తన నాన్న టీం చేస్తున్న టమోటా వ్యాపారం పూర్తిగా నాశనం అయిపోవాలని బెత్ ఒక కోరిక కోరుకుంటుంది. ఎందుకంటే అలా జరిగితే వాళ్ళు మళ్ళీ లండన్ వెళ్ళిపోవచ్చు అనేది బెత్ ప్లాను. తర్వాత బెత్ వెళ్ళి ప్రాన్స్ జోలని కలుస్తుంది. కానీ అప్పటికే ప్రాన్స్ జోలకి వాళ్ళ కోరికలు అస్సలు నచ్చవు. అందుకే ఆ కోరికలని వెనక్కి తీసేసుకోవాలని అనుకుంటారు. అయితే అక్కడ ఉన్న వ్యక్తి ఆ కోరికలని క్యాన్సిల్ చేయాలంటే పిక్సీని ఎప్పటికీ తన దగ్గరే ఉంచాలని ఒక కండిషన్ పెడతారు. దానికి పిల్లలు ఒప్పుకోరు. నిజానికి తన వల్లే వీళ్ళంతా కూడా ఈ కష్టాల్లో పడ్డారు కాబట్టి సిల్కీ తనని తాను త్యాగం చేయడానికి రెడీ అవుతుంది. అప్పుడు ఆ వ్యక్తి సిల్కీని ఒక బాక్స్లో బంధిస్తాడు. వెంటనే పిల్లల కోరికలన్నీ క్యాన్సిల్ అయిపోయి అందరూ మళ్ళీ నార్మల్ అయిపోతారు. కానీ ఇక్కడే బెత్కి ఒక విషయం అర్థమవుతుంది. ఆ వ్యక్తి పిక్సీని వేరే వాళ్ళకి అమ్మేయాలని చూస్తాడు. అది చూసి బెత్ వెంటనే అక్కడికి వెళ్ళి సిల్కీని కాపాడాలని ఆ వ్యక్తితో గొడవ పడుతుంది. ఈ గందరగోళంలో సిల్కీ ఆ గదిలోకి వెళ్ళి తన కోరికను కూడా వెనక్కి తీసుకుంటుంది. దాంతో సిల్కీ కూడా మళ్ళీ నార్మల్గా మనిషిలాగా మారుతుంది. అలా వీళ్ళంతా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు. సక్సెస్ఫుల్గా మళ్ళీ ఆ మ్యాజికల్ చెట్టు దగ్గరికి చేరుకుంటారు.
అప్పుడే అక్కడి వాళ్ళు ఒక మాట చెప్తారు. ఇప్పటికే చాలా టైం అయిపోయిందని, వాళ్ళ పేరెంట్స్ టెన్షన్ పడుతూ వెతుకుతూ ఉంటారని గుర్తు చేస్తారు. సో ఇంక వాళ్ళు ఇంటికి వెళ్తారు. అందువల్ల ఆ చెట్టు లోపల ఉన్న టెన్నెల్ గుండా అందరూ కిందకి వస్తారు. ఆ తర్వాత ఇంటికి బయలుదేరుతారు. కట్ చేస్తే వాళ్ళు ఇంటికి చేరుకోగానే అక్కడ ఒక హెలికాప్టర్ కనిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటే బెత్ రాసిన లెటర్ చూసి వాళ్ళ నానమ్మ అక్కడికి వస్తుంది. అప్పటికి ఆవిడ టీం పాలీలను తిడుతూ ఉంటుంది. వాళ్ళక ఫెయిల్యూర్స్ అని, పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారని ఆవిడ సీరియస్ అవుతుంది. సరిగ్గా అప్పుడే బెత్, ఫ్రాన్సు, జో అక్కడికి వస్తారు. వెంటనే వాళ్ళు తమ నానమ్మని కలుస్తారు. ఆవిడ పిల్లలని ఏమైందని అడిగితే తాము ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నామని ఆ ముగ్గురు చెప్తారు. అయితే ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. కానీ వెళ్లే ముందు ఒక కండిషన్ పెడుతుంది. కొద్ది రోజుల్లోనే తను మళ్ళీ తిరిగి వస్తానని, అప్పటికి కూడా టీం టమోటా సాస్ బిజినెస్ సక్సెస్ అవ్వకపోతే ఖచ్చితంగా పిల్లలని లండన్ తీసుకువెళ్ళిపోతానని వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. టీం, పాలి, పిల్లలు అందరూ కలిసి చాలా కష్టపడి పనిచేస్తారు. ఇప్పుడు బెత్కి కూడా అక్కడ వాతావరణం నచ్చుతుంది. దాంతో బెత్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఇలా వ్యవసాయం బాగా జరుగుతున్న టైంలో టీము తన బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక పెద్ద ఫంక్షన్ ప్లాన్ చేస్తాడు. అందుకోసం చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తాడు. కానీ ఫంక్షన్ రోజు ఉదయం నిద్రలేచి చూస్తే వాళ్ళకి పెద్ద షాక్ తగులుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న టమాటాలన్నీ కూడా కుళ్ళిపోయి పురుగులు పట్టి ఉంటాయి. నిజానికి ఒకరోజు ముందు అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. మరి కేవలం ఒక్కరోజులో ఇదంతా ఎలా జరిగిందో ఎవరికీ అర్థం కాదు. ఆ సీన్ చూసి టీం, పాలి పూర్తిగా కుంగిపోతారు. అప్పుడే బెత్కి అసలు నిజం గుర్తొస్తుంది. వెంటనే బెత్ వెళ్ళి ఫ్రాన్సు, జోలని తను కోరుకున్న కోరిక గురించి చెప్తుంది. తన నాన్న వ్యవసాయం పాడైపోవాలని తను కోరుకుందని, ఆ కోరికను తను వెనక్కి తీసుకోలేదని బెత్ వాళ్ళకి వివరిస్తుంది. దాంతో ఈ ప్రాబ్లమ్స్ని ఎలాగైనా సాల్వ్ చేయడానికి బెత్ వాళ్ళ హెల్ప్ అడుగుతుంది. వెంటనే ఆ ముగ్గురు అక్కడి నుంచి సిల్కీ మూన్ ఫేస్ దగ్గరికి వెళ్తారు. జరిగిన విషయం మొత్తం వాళ్ళకి చెప్తారు. కానీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ బర్త్డే ల్యాండ్కి వెళ్ళలేరు. ఎందుకంటే ఆ మ్యాజికల్ ప్రపంచాలు ప్రతిరోజు మారిపోతూ ఉంటాయి. అందువల్ల వాళ్ళకి ఇప్పుడు ఒకే ఒక దారి కనిపిస్తుంది. అదే ల్యాండ్ ఆఫ్ నో ఆల్. అక్కడున్న గ్రేట్ నో ఆల్కి అన్నీ తెలుసు. సో ఆ సమస్యకు సొల్యూషన్ కోసం వాళ్ళంతా కలిసి అక్కడికి బయలుదేరతారు. వాళ్ళు అలా ది గ్రేట్ నో ఆల్ దగ్గరికి వస్తారు. నిజానికి అతనికి ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అప్పుడు పిల్లలు తమ ప్రాబ్లం మొత్తం అతనికి వివరిస్తారు. దాంతో అతను తన బేస్మెంట్లో ఒక ఫ్లయింగ్ వెహికల్ ఉందని చెప్తాడు. వెంటనే ఆ వెహికల్ తీసుకుని ల్యాండ్ ఆఫ్ స్పెల్స్కి వెళ్ళి అక్కడ ఒక వ్యాపారిని కలవమని వాళ్ళకి సలహా ఇస్తాడు. ఇక్కడే జోకి వీడియో గేమ్స్లో ఫ్లయింగ్ వెహికల్స్ నడపడం బాగా వచ్చు. సో జో ఆ వెహికల్ని స్టార్ట్ చేస్తాడు. అలా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరతారు. కొద్దిసేపటికి ల్యాండ్ ఆఫ్ స్పెల్స్కి చేరుకుంటారు. అక్కడ వాళ్ళకి ఆ వ్యాపారి కనిపిస్తాడు. వెంటనే వాళ్ళు తమ ప్రాబ్లమ్స్ మొత్తం ఆ వ్యాపారితో చెప్తారు. అయితే ఆ వ్యాపారి కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుని ఆ మ్యాజికల్ స్పెల్ని వాళ్ళకి ఇస్తాడు. తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ వెహికల్లో తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. కానీ దారిలో వాళ్ళ వెహికల్ ఇంకొక కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అవుతుంది. అక్కడ డేమ్ స్నాప్ అనే ఒక టీచర్ ఉంటుంది. ఆవిడ అందరినీ పట్టుకుని బలవంతంగా పాఠాలు చెప్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళని కూడా పట్టుకుని క్లాస్లో కూర్చోబెడుతుంది. అందువల్ల వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకోవడానికి కావాలని అల్లరి చేస్తారు. ఎందుకంటే తప్పు చేస్తే పనిష్మెంట్ ఇచ్చి క్లాస్ నుంచి బయటికి పంపిస్తారనేది వాళ్ళ ప్లాను. నిజానికి వాళ్ళు అనుకున్నట్లే డేమ్ స్నాప్ వాళ్ళందరినీ క్లాస్ నుంచి బయటికి పంపించేస్తుంది. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. పనిష్మెంట్ అంటే అక్కడి నుంచి వదిలేయడం కాదు. ఆవిడ వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక గదిలో బంధిస్తుంది. అప్పుడు ఆ గదిలో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇదే సమయంలో మూన్ ఫేస్కి టీం మళ్ళీ ఆ ఊరికి తిరిగి వచ్చేసాడన్న విషయం తెలుస్తుంది. ఆ విషయం వినగానే మూన్ ఫేస్ చాలా ఆనందపడుతుంది. ఎందుకంటే టీము తన చిన్నతనంలో చాలాసార్లు ఈ ఫార్ అవే ట్రీ దగ్గరికి వస్తాడు. అసలు ప్రాణం ఆ చెట్టు లోపల ఫోటోలు చూసిన అబ్బాయి మరెవరో కాదు, వాళ్ళ నాన్న టీం అని మూన్ ఫేస్ చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఒక మ్యాజికల్ వస్తువును వాడి ఆ గదిలోకి ఒక పేలుడు క్రియేట్ చేస్తారు. దాంతో సక్సెస్ఫుల్గా అక్కడి నుంచి బయటపడతారు. కానీ అప్పుడే వాళ్ళ ఫ్లయింగ్ వెహికల్ త్వరగా స్టార్ట్ అవ్వదు. ఆలోపు ఈ విషయం డేమ్ స్నాప్కి తెలిసిపోయి వాళ్ళని పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అయితే ఈలోపే వీళ్ళు వెహికల్ స్టార్ట్ చేసి గాల్లోకి ఎగురుతారు. కానీ ఆ వెహికల్ సరిగ్గా పికప్ అవ్వక కింద పడిపోతుంది. అది చూసి డేమ్ స్నాప్ మనసులో చాలా సంబరపడుతుంది. సడన్గా ఆ వెహికల్ మళ్ళీ గాల్లోకి లేచి స్పీడ్గా అక్కడి నుంచి మాయమైపోతుంది. కట్ చేస్తే ఇటువైపు ఇంట్లో టీం వ్యాపారం అంతా నాశనం అయిపోయిందని లండన్ వెళ్ళిపోవడానికి సర్దుకుంటాడు. అప్పుడే తను పిలిచిన గెస్టులందరూ కూడా అక్కడికి వస్తారు.
వాళ్ళంతా ఆ టమోటా తోటను చూడాలని ఉత్సాహంగా ఉంటారు. కానీ టీం వాళ్ళని లోపలికి వెళ్లకుండా ఆపుతాడు. సరిగ్గా ఇదే సమయంలో బెత్, ఫ్రాన్సు, జో అక్కడికి చేరుకుంటారు. ఎవరికీ కనిపించకుండా వెనక నుంచి ఆ గ్లాస్ రూమ్లోకి వెళ్తారు. వెంటనే ఆ మ్యాజికల్ స్పెల్ని టమోటాల మీద యాక్టివ్ చేస్తారు. కొద్దిసేపటికి ఆ గెస్టులందరూ కూడా ఆ గ్లాస్ రూమ్ డోరు ఓపెన్ చేస్తారు. లోపల చూడగానే అందరికీ పెద్ద షాకు. ఎందుకంటే అందులో ఉన్న టమోటాలన్నీ కూడా ఎర్రగా నిగనిగలాడుతూ కనిపిస్తాయి. అసలు ఆ సీన్ చూసి టీం పాలికి నోట మాట రాదు. అప్పుడే వాళ్ళు ఆనందం పట్టలేక పిల్లలని గట్టిగా హత్తుకుంటారు. అలా ఆ రోజు ఆ ఫంక్షన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. తర్వాత టీం ఆ టమోటాలతో రకరకాల వంటలు చేస్తాడు. అలా సాస్ తయారు చేసి అందరికీ అమ్ముతాడు. అలా వాళ్ళ టమోటా సాస్ బిజినెస్ సూపర్గా సక్సెస్ అయిపోతుంది. ఇదే సమయంలో ఆ మ్యాజికల్ ప్రపంచం నుంచి సిల్కీ, మూన్ ఫేసు ఈ ఫంక్షన్ని దూరం నుంచి చూస్తారు. మూన్ ఫేసు అలానే టీం వైపు చూస్తాడు. అప్పుడే టీంకి కూడా ఎవరో చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. వెంటనే టీం అటువైపు చూస్తాడు. కానీ అక్కడ ఎవరు కూడా కనిపించరు. ఆ తర్వాత సిల్కీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా ఈ బ్యూటిఫుల్ స్టోరీ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.